హలో అందరికీ, ఈరోజు మనం చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే నెల్లూరు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఇదైతే అన్నీ మిక్స్ చేసి మనం పొయ్యి మీద పెట్టేస్తే చాలన్నమాట. చాలా సింపుల్గా ఉండే ఫిష్ కర్రీ. ముందుగా బాగా వాష్ చేసుకున్న ఫిష్ పీసెస్ని తీసుకొని అందులో కొంచెం కల్లుప్పు, పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, ఇందులో కట్ చేసుకున్న టొమాటోస్, ఇప్పుడు కొన్ని ఆనియన్స్, ఇప్పుడు 2 గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేసుకొని ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండును కూడా గుజ్జు తీసి ఇందులో పిండుకుందాం. ఇలా వీడియోలో చూపించినట్టుగా చింతపండుని బాగా ఇందులో పిండుకొని స్క్వీజ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేపలన్నీ మునిగేలాగా మనం వాటర్ని మళ్ళీ చింతపండులో వేసేసి స్క్వీజ్ చేసుకుందాం. ఇలా కొంచెం బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇప్పుడు కొన్ని ఆనియన్స్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేది లైట్గా పింకిష్ కలర్ వచ్చాక మనం పోపు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా తీసుకొని మనం ఫిష్ కర్రీలో వేసేసుకుందాం. ఇలా పోపు అంతా మనం ఫిష్ కర్రీలో వేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఈ ఫిష్ కర్రీని పెట్టేసుకోండి. ఇలా కొంచెం లైట్గా కలుపుకోండి. ఫిష్ పీసెస్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటాయి, విరిగిపోకుండా చాలా లైట్గా కలుపుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మామిడికాయలు కూడా వేసుకుందాం. పుల్లగా ఉండే మామిడికాయలు వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. మనం ఫిష్ పులుసు అనేది ఎప్పుడూ ఇలాగే కలుపుకోవాలి. ఎప్పుడూ గరిటె పెట్టి కలిపే కన్నా మనం ఇలా రౌండ్గా తిప్పుకొని కలుపుకుంటే ఫిష్ ముక్క అనేది ఇరగకుండా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా కొంచెం మూత పెట్టేసుకొని ఒక 15 to 20 మినిట్స్ మనం బాయిల్ చేసుకుందాం. ఇందులో మీకు కావాలంటే ఎగ్స్ కూడా వేసి మిక్స్ చేసుకోండి. అంతే, మన ఫిష్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.